నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం పప్పు చెకోడీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయని మనం బయట షాప్లో తెచ్చుకుంటే స్నాక్స్ ఎలా ఉంటాయో అదే టేస్ట్ వచ్చేలా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పప్పు తినేప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. ఆ కప్పు వాటర్ మనం బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకుందాం. ఆలోపు జీలకర్ర, అదేవిధంగా పసుపు, ఓమ పౌడర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ మీరు కావాలంటే ఓమ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకొని మనం బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా ఈ ఎసర్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఎసర్ అనేది బాయిలింగ్ అవుతుంది కదా, 1 కప్పు మైదా పిండిని తీసుకొని మనం దీనికి యాడ్ చేసుకుందాం. 1 కప్పు పిండి డైరెక్ట్ పోసి మనం కలుపుకోవచ్చండి. ఇలా కంప్లీట్ పిండిని ఒకటేసారి వేసి కలుపుకునే అప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేయడం కానీ సిమ్లో పెట్టుకోవడం కానీ చేయాలండి. మనకు పిండి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వేడి వాటర్లో వేస్తే బాయిల్ అవుతున్నటువంటి మసులుతున్నటువంటి వాటర్లో వేస్తే సరిపోతుంది. ఇలా పిండిని కూడా మనం యాడ్ చేసుకొని దీన్ని ఈవెన్గా కలుపుకుందాం. చూడండి, కంప్లీట్ మనకు కలిపిన తర్వాత పిండి అనేది చపాతీ పిండిలా మనకు కాస్త స్మూత్గా ఉండేలా ఇలా రెడీ అయితే సరిపోతుంది. చూడండి, మనకు కలిపిన తర్వాత కంప్లీట్ పిండి అనేది లైట్గా వాటర్లో కుక్ అవుతుందండి. హీట్ వాటర్లో మనకు లైట్గా కుక్ అయ్యి ఇలా రెడీ అవుతుంది. చూడండి, ఇలా రెడీ అయినటువంటి పిండిని మనం కలిపి ఒక 1 or 2 minutes చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం వేరొక బౌల్లోనికి తీసుకొని ఇలా పిండిని అనేది మనం ప్రెస్ చేసుకుంటూ కంప్లీట్ మనం పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఇలా పిండి ముద్దలా కంప్లీట్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక 1 or 2 minutes ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి పిండిని మనం ఎంత స్మూత్గా ఉందో చూడండి. దీన్ని పక్కకు ఉంచుకొని మనం సర్కిల్స్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేతుల మధ్యలో రోల్గా చేసుకొని నేను ఇక్కడ ముందుగా 2 hours నానబెట్టి శనగపప్పును తీసుకున్నానండి. ఆ శనగపప్పును కూడా మనం దానికి ప్రెస్ చేస్తూ సర్కిల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనం శనగపప్పు అనేది కొంచెం పైనే ఉండకుండా కాస్త లోపలికి ప్రెస్ చేస్తే ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. సో ఆ పప్పుని కాస్త ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా నేను లావుగా తీసుకున్నానండి. మీరు కావాలంటే కాస్త సన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇలా కంప్లీట్ పిండిని కూడా మనం రోల్స్లా ప్రిపేర్ చేసి తీసుకుందాం. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా శనగపప్పు మాత్రం పైన ఉండకుండా కాస్త ఆ రింగుకి ప్రెస్ చేసుకుంటే మనకు ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా కంప్లీట్ పిండిని కూడా మనం ప్రిపేర్ చేసి పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాటిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రింగ్స్ అనేవి లావుగా ఉన్నాయి కాబట్టి కాస్త కుక్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే చెకోడీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇదే ప్రాసెస్లో కంప్లీట్ పిండిని కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకు ఎంతో టేస్టీ అయిన చెకోడీలు షాప్లో టేస్టే ఉంటుందని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను తీసుకున్న పిండికి ఇవి రెడీ అయ్యాయండి.
ఎంతో టేస్టీ అయిన చెకోడీలు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.